ఆయన ఇప్పుడే డెబిల్ సినిమా వస్తున్నా ఒకటే బ్రో వాళ్ళ నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇది బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే బింబిసారతో సినిమా వచ్చింది, అదంతా నడవలే. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ బ్రో. ఎందుకంటే ఇలాంటి స్టోరీ అంటే అప్పట్లో ఎలా జరిగిందో, బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా కాపాడు, అప్పట్లో అట్లాంటి స్టోరీ తీయాలా అంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో అంటే ఆ డెప్త్ అంటే కళ్యాణ్ రామ్ అని వెళ్ళిపోయింది ఆ స్టోరీ. అంటే అలాంటి యాక్షన్ సీన్స్ కానీ అలాంటి చేయాలంటే కళ్యాణ్ రామ్ అని సెట్ దింది. సినిమా స్టోరీ మాత్రం మస్తు ఉంది. అంటే సుభాష్ చంద్రబోస్ గారి రైట్ హ్యాండ్ బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా కాపాడు ఒక ప్రాంతాన్ని మాత్రం మంచిగా చూపించారు. సముద్రం అంటే సముద్రం దగ్గర జరిగిన యుద్ధాలు, మన వాళ్ళే మనకు మోసం చేయడం, అంటే అలాంటి స్టోరీ మొత్తం తీసుకొచ్చి అంటే ఒక సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ ఎలా కాపాడిండో, ఎలా చేసిండో, సీక్రెట్ కెమెరాలు, సీక్రెట్ ఫోన్స్, అలాంటి స్టోరీ మాత్రం ఇది అంటే కొత్తగా ఉంది బ్రో. స్టోరీ ఎప్పుడు చూడలే బ్రో, ఇలాంటి సినిమా కూడా రాలే. ఇలాంటి సినిమా మాత్రం రావాలా. మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పడం మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయనని అసలు అప్పటి నుంచి ఇప్పుడు ఒక ఆయన క్యారెక్టర్ మాత్రం సూపర్. నాకైతే బాగా చూడేందంటే సినిమా స్టోరీ కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఏడా బోర్ కొట్టదు, చాలా సూపర్ ఉంది స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది. బింబిసారా అది కామెడీ, కామెడీ రోల్. ఇది సుభాష్ రియల్ స్టోరీ. అంటే ఆయన రైట్ హ్యాండ్ ఎలా చేసిండో ఇది రియల్ స్టోరీ. అది బింబిసారా మించింది అనేది మించింది. కళ్యాణ్ రామ్ అనే హ్యాప్స్ అవనా. కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో చెప్తున్నారు. ఆయన యాక్టింగ్, ఆయన యాక్షన్ సీన్స్, ఆయన సీన్స్ లో మాత్రం నీలం అయిపోయాడు. సినిమా మాత్రం సూపర్ బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ మాత్రం బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే ప్లస్ ఏంటంటే సినిమాకి కళ్యాణ్ రామ్ అనే అంటే ఆ స్టోరీ చెప్పడం కానీ, ఆ ఎంచుకోవడం, ఆ యాక్టింగ్ అసలు ఎవరి వల్ల అంటే అప్పట్లో ఎలా చూపించారు ప్రతి షెట్ అన్న షెట్ మాత్రం సూపర్ అన్న. అంటే అప్పట్లో ఎలా జరిగిందో యుద్ధాలు కానీ అన్ని బాగా చూపించింది. సినిమా మాత్రం సూపర్.